హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎన్టీఆర్ గారు నటించిన దేవరా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా, అది కూడా రాజమౌళి గారి తర్వాత యాక్ట్ చేసిన తర్వాత ఏ హీరో అయినా నెక్స్ట్ ఫిల్మ్ ఫ్లాపే ఎదుర్కొంటాడు అనే సెంటిమెంట్ని మరి మన ఎన్టీఆర్ గారు బ్రేక్ చేశారా లేదా అన్నది ఈ రివ్యూలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తే ఈ మూవీ ఫస్ట్ 30 మినిట్స్ అయితే మాత్రం అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ బై ఎన్టీఆర్ గారు. ఆ కంటైనర్ ఫైట్స్ అయితే కానీ, బీజిఎం బై అనిరుద్ధ్ అయితే కానీ ఆ ఎపిసోడ్స్లో చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ 30 మినిట్స్ మరియు కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి. తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కొంతవరకు ఈ మూవీకి సెకండ్ పార్ట్ తీయాలి అనే ఉద్దేశంతో ల్యాక్ చేశారా ఏంటో మరి తెలియదు, కానీ కొంతవరకు మూవీ హీరోయిన్తో లవ్ ట్రాక్ని చూపించి కొంతవరకు ఈ మూవీని ల్యాక్ చేశారు, స్లో చేశారు అనే ఫీలింగ్ అయితే నాకు కనిపించింది. ఓవరాల్గా బేసిక్ స్టోరీ అయితే మాత్రం చాలా రొటీన్ స్టోరీ. జాన్వీ కపూర్ని చాలా అందంగా చూపించారు. అనిరుద్ధ్ గారు ఫస్ట్ హాఫ్లో చాలా మంచి మ్యూజిక్ ఇచ్చినా సరే సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా మ్యూజిక్ పరంగా కూడా చాలా డల్ అయ్యిందని చెప్పుకోవచ్చు. రత్నవేలు గారి ఆర్ట్ వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది. ఓవరాల్గా ఈ మూవీ మనం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంటే మీరు మాత్రం ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అయితే మాత్రం థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. అంతేకాదు ఓవరాల్గా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ చాలా రెగ్యులర్ తెలుగు మూవీస్లోనే ఈ మూవీ కూడా ఉంటుంది. ఇందులో ఎంటర్టైన్మెంట్ కూడా కొంచెం తక్కువే ఉంది. యాక్షన్ పార్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎర్ర సముద్రం అని చూపించారు, కానీ సముద్రంలో కన్నా ఎక్కువ శాతం ఒడ్లోనే సినిమా మొత్తం రన్ అయినట్లు అనిపించింది. ఈ మూవీలో ఎన్టీఆర్ గారి పెర్ఫార్మెన్స్, జాన్వీ కపూర్ గారి స్క్రీన్ ప్రెజెంటేషన్, అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వీటి కోసమే మనం ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూడాలి తప్ప డైరెక్టర్గా కొట్టాల శివ గారు ఏదో కొత్తగా ప్రజెంట్ చేశాడు అని అనుకుంటే మాత్రం మీరు భ్రమపడినట్లే. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5.